ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తుని వెంబడిస్తున్నానని చెబుతున్నటువంటి క్రమములో దేవుడు నివాస యోగ్యమైనటువంటి స్థలముగా నీ యొక్క హృదయం ఉంటుందా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ప్రజా సంఖ్యలో పాలిభాగస్థులుగా ఉండు నిమిత్తము నజరేతు నుండి చూలాలుగా ఉన్నటువంటి మరియా యేసేపులు బెత్లెహేము ప్రాంతానికి వస్తున్నటువంటి క్రమములో సత్రములో స్థలము లేనందున బాలుడైనటువంటి యేసు క్రీస్తు వారిని పశువుల తొట్టెలో వారు పరుండబెట్టారు. ఈ మాటలు నా కొరికే దేవుడు మాట్లాడుతున్నారని నీవు యోచించగలిగినట్లయితే, ఆనాడు సత్రములో పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసించడానికి తగినటువంటి యోగ్యమైనటువంటి స్థలముగా ఆ యొక్క స్థలము లేదు. క్రీస్తుని వెంబడిస్తున్నానని చెబుతున్నటువంటి నీ యొక్క హృదయములో దేవుడు నివసించాలంటే నీ యొక్క హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నారు, నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని. పరిశుద్ధమైనటువంటి స్థలములలో నివసించేటువంటి దేవుడు ఆయన నీలో నివాసం చేయాలంటే నీ యొక్క హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.